హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. రేపు జూన్ 4వ తారీఖున చాలా పెద్ద ఫెస్టివల్ జరగబోతోంది. ప్రపంచం యావత్తు పాన్ ఇండియా లెవెల్లో బ్రహ్మాండమైన భారీ రిలీజ్కి వస్తుంది. నా ఫేవరెట్ క్రికెటర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు సనా దర్శకత్వంలో కిలారి సతీష్ బాబు నిర్మిస్తున్న బ్రహ్మాండమైన సినిమా రేపు రాబోతోంది 4వ తారీఖునంటే అప్పుడే ఆ పండగ వాతావరణం, ఆ ఉత్సవ వాతావరణం అంతా కూడా కేరింతలమయంగా ఉంది ప్రపంచం అంతా. ఆటలతో కాదు, ఆటతో బరిలో గెలిచే మగతనం ఎవరికుందో రమ్మను. బికాస్ అది మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎంత కష్టపడి ఈ కథల్ని పండించడానికి, తన పాత్రని రాణింప చేసుకోవడానికి ఎంత కష్టపడి ఈ సినిమాని చేశారో. మధ్యలో దెబ్బలు తగిలినాయి, అయినా కూడా రెస్ట్ అన్నది ఎక్కడా లేకుండా, విరామం విశ్రాంతి లేకుండా సినిమా గురించి. ఇది మామూలు సినిమా, ఏదో పాటలు ఆటలు కామెడీలు సినిమా కాదు. ఇది కండలు పిండి అంటారు చూడండి, అలాగనమాట ఈ సినిమా రామ్ చరణ్ గారు చేయడం అన్నది. ఆయన కెరీర్లోనే ఆయనకి ఇది ఒక పెద్ద టెస్ట్గా ఆయన భావించి ఆ టెస్ట్ని గెలవడానికి కావలసినంత ప్రిపరేషను, కసరత్తు, వ్యాయామం అన్ని రకాలుగా చేసి ఈ సినిమా షూటింగ్లో పాల్గొనడం జరిగింది. బుచ్చిబాబు సనా కూడా అంతే గొప్ప కథని రాసి దాన్ని నవరసాలు పండించే విధంగా బేసిక్గా ఒక వ్యక్తి విజయాన్ని సాధించడం కోసం ఎన్ని కష్టాలు పడ్డా, ఎన్ని నష్టాలు, ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నప్పటికీ కూడా ఒకే ఒక ఏకదృష్టి గమ్యం వైపు ప్రయాణం చేసేటప్పుడు ఒక సింగిల్ మైండెడ్ డివోషన్తో ఒక మనిషి ఎలా పనిచేయాలి, ఒక మనిషి ఎదగాలంటే ఎటువంటి కమిట్మెంటు, డెడికేషను జీవితంలో కావాలి అనే అంటే ఐడెంటిటీ సంపాదించుకోవాలి అంటే మనిషి ఎంత కష్టపడాలి, ఓవరాల్గా టూకీగా చెప్పాలంటే అలాంటి ఒక గొప్ప ఇన్స్పిరేషనల్ స్టోరీ లైన్ని బుచ్చిబాబు సనా రాసి దాన్ని రామ్ చరణ్ గారి చేత ఒప్పించుకుని ఇంత కష్టపడి 5 ఏళ్ల ప్రయాణం ఈ సినిమా వెనకాతలు ఉంటే కిలారి సతీష్ బాబు గారు దాన్ని అంతే అద్భుతంగా ఎక్కడ కూడా ఖర్చుకు వెనకాడకుండా చాలా ఎక్సైట్మెంట్తో ఆయన కూడా సినిమాని నిర్మించడం జరిగింది. అవతల సుకుమార్ గారు, అవతల మైత్రి మూవీ మేకర్స్ అందరూ పెద్ద స్తంభాల్లా నిలబడి ఈ సినిమాని నిర్మించడానికి అందరూ కూడా కలిసి వచ్చిన గొప్ప ప్రాజెక్టు ఈ పెద్ద సినిమా ఆల్రెడీ ప్రీమియర్స్ 3వ తారీఖున పడుతున్నాయి అనగానే అప్పుడే నార్త్ అమెరికాలో 22,500 టిక్కెట్లు అమ్ముడిపోయినాయి. అంటే ఎంత క్రేజ్ ఉన్నది దీనికి ఎంత డిమాండ్ ఉన్నది అన్నది దాన్ని బట్టే మనకు అర్థమవుతుంది. అవతల ఐర్లాండ్, యూకే ఇలాంటి చోట్ల కూడా అసలు బీభత్సంగా ఉందన్నమాట. అసలు ఆ టిక్కెట్ల తాలూకా సేల్స్ చూస్తుంటే ప్రచంగ్ర ఫిల్మ్స్ చేస్తున్నారు, అది ఓవర్సీస్. వాళ్ళని అడిగితే చెప్తారు అసలు ఎంత బ్రహ్మాండంగా, అది ఎటువంటి పేస్లో ఎంత ఉద్విగ్నంగా ముందుకెళ్తున్నది అన్నది తెలుస్తుంది. అయితే ఆల్రెడీ ఏపీలో టికెట్ ప్రైసింగ్ 4వ తారీఖున రిలీజ్ అయితే జూన్ 13వ తారీఖు వరకు కూడా టికెట్ల రేట్లు పెంచుకోవడానికి, సింగిల్ స్క్రీన్ థియేటర్లో ₹100 ఎక్స్ట్రా పెట్టుకోవడానికి, మల్టీప్లెక్స్లో ₹125 పట్టుకోవడానికి అక్కడ పర్మిషన్స్ వచ్చినాయి. ఇక్కడ వరకు ఇంకా 3లో తీసుకున్నారు కదండి. ఆ ఇన్స్పిరేషన్ ఏమైనా పనిచేస్తుందా ఏంటి, మేము కూడా వెయిట్ చేస్తున్నాం అని ఒకళ్ళిద్దరు నాతో ఎగ్జిబిటర్స్ అనడం జరిగింది. అయితే ఇందులోనూ గొప్ప విషయం ఏంటంటే ట్రైలర్లో ఒక డైలాగ్ ఉంటుంది, ఎవరు ఈ పెద్ద గేమ్ మారుతున్నది కానీ పేరు మారట్లేదు, ఈ ప్రాంతంలో ఏదైనా దేవుడి పేరా, ఫేవరెట్ ప్లేయర్ మారుతుంది కానీ ఫేవరెట్ ప్లేయర్ మారట్లేదు, పెద్ది ఈ ఏరియాలో ఏమైనా దేవుడి పేరా అని బొమ్మనిరాని అడిగే ఒక డైలాగ్ ఉంటే, ఇంకొక క్యారెక్టర్ వచ్చి గుడిలో దేవుడు కాదు సారో, గ్రౌండ్లో దేవుడు అని ఒక డైలాగ్ ఉన్నది. ఈ కుర్రోళ్ళకి పెద్దగోడు గుళ్ళో దేవుడు కాదు సారో, గ్రౌండ్లో దేవుడు. ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో నిన్న కూడా జగతి బాబు గారు ఏదో ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమా పరిశ్రమకి పెద్ద దిక్కు అన్న మాట అనడం జరిగింది. ఏది అంత వెటరన్ యాక్టరు, ఇన్ని సంవత్సరాలుగా సినిమా ఇండస్ట్రీలో నిర్మాత అయ్యిండి, బ్రహ్మాండమైన నిర్మాత గతము ఆయనకుండి
ఆయన అబ్జర్వేషన్స్ మీద అన్నమాట పెద్దే ఈ సినిమా పరిశ్రమకి ఇప్పుడు పెద్ద దిక్కు అని చెప్పి. ఎందుకంటే ఈ మధ్య రోజుల్లో థియేటర్స్లో పండగ చేసుకునే సినిమా అన్నదే రాల. ఏ సినిమా కూడా ఆఖరిని సినిమాలు ఆడక ఎగ్జిబిటర్స్ కూడా చాలా బాధతో ఆవేదనతో థియేటర్లు మూసుకుంటాం, మేము థియేటర్లు రన్ చేయలేము, ఎందుకంటే రన్ రావట్లేదు, సరైన ఫీడింగ్ రావట్లేదు థియేటర్లకు అని చెప్పి చాలా పెద్ద ఎత్తున గొడవ చేసుకుని, అందుకే ఆ పర్సంటేజ్లని తర్వాత ఇవన్నీ వీటి మీదే పెద్ద యుద్ధం జరిగింది ఈ మధ్య అంతా. ఒక వారం 10 రోజులు బట్టి మళ్ళీ చిరంజీవి గారు దాన్ని మళ్ళీ సర్ది చెప్పవలసి వచ్చింది. ఆయన ద్వారానే మళ్ళీ ఇదంతా కూడా చక్కబడింది వాతావరణం. ఇలాంటి పరిస్థితుల్లో నేను ఇందాక చెప్పినట్టుగా గ్రౌండ్లో అదే గుళ్ళో కాదు సార్ దేవుడు, గ్రౌండ్లో దేవుడు అన్నట్టుగా ఇప్పుడు ఈ సినిమా ద్వారా రామ్ చరణ్ గారు థియేటర్లకి నిజంగా జీవం ప్రసాదించే దేవుడిగా రాబోతున్నాడు అన్నది మాత్రం 100% నిజం. ఎందుకంటే నిజంగా ఎగ్జిబిటర్స్ అందరూ కూడా రామ్ చరణ్ గారు మీద, ఎందుకంటే ఆయన ప్రజాకర్షణ కలిగిన పెద్ద హీరో అండ్ గ్లోబల్ స్టార్గా ఎదిగి ఆయన ఎంత నిజాయితీగా ఎంత నియమబద్ధంగా సినిమా కెరీర్ని సినిమా జీవితాన్ని ఆయన ఎంత చాలా గొప్పగా ఆర్టికులేట్ చేసుకుని దానికోసమే డెడికేట్ అయి పనిచేసే ఒక హీరోవో అందరికీ తెలుసును. ఇది జగమెరిగిన సత్యం ఆయన ఈ విషయం. అంచేత థియేటర్లు వాళ్ళు కూడా ఈ రోజున 4వ తారీఖు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఫీడింగ్ కావాలి, థియేటర్లు మళ్ళీ కళకళలాడాలి పూర్వంలాగా. అంటే ఈ ఒక్క సినిమా రామ్ చరణ్ గారే నిజంగా వాళ్ళ పాలిట దేవుడై ఈ సినిమా పెద్ద హిట్ అయ్యి థియేటర్లన్నీ కూడా కళకళలాడడం అన్నది 100% రేపు జరగబోతున్నది. అండ్ మనకి పూర్తిగా దీన్ని విశ్వసించే స్థాయిలో వాళ్ళ తాలూకా కష్టం, వాళ్ళ తాలూకా కృషి దీని వెనకాతలు ఎంతో ఉంది. రామ్ చరణ్ గారు అండ్ బుచ్చిబాబు సనా అండ్ కిలార్ సతీష్ బాబు గారు వాళ్ళు అఫ్కోర్స్ వాళ్ళందరూ కలిపి సామూహికంగా ఈ క్రెడిట్ అంతా రామ్ చరణ్ గారికి అని చెప్పడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు కళ్ళారా ప్రత్యక్షంగా చూశారు. నిన్న కూడా ఆయన ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ కొల్లా మాట్లాడుతూ ఈ సో మచ్ అప్రిషియేటెడ్ అండ్ యువల్గైజ్డ్ రామ్ చరణ్ గారు. ఎందుకంటే ఆ క్యారెక్టర్ లాంటిది, ఆ క్రాస్ ఓవర్ అథ్లెట్లో అన్ని ప్రోగ్రామ్స్ అన్ని కార్యక్రమాలు ఒక స్క్రీన్ మీద చెయ్యాలి అంటే హీరోకి ఎంత ఇన్వాల్వ్మెంట్ ఉండాలి, ఎంత కమిట్మెంట్ ఉండాలి, అవన్నీ ఆయన రామ్ చరణ్ గారు చాలా పక్కాగా పటిష్టంగా పరిపక్వంగా చేయగలిగారు. కాబట్టి ఆ క్యారెక్టర్ పండింది. అది మనం ట్రైలర్లో చూడొచ్చు. ఆ ఇమోషన్స్, మీరందరూ నేను ఆడాను అనుకుంటున్నారు, నేను పోరాడాను సారు. ఆ సాక్రిఫైస్, దాంట్లో ఉండే ఛాలెంజ్, ఇమోషను, ఇవన్నీ కూడా మనం బ్రహ్మాండంగా పండే ట్రైలర్లో చూస్తే మనకు తెలుస్తుంది. కాబట్టి రేపు నిజంగా థియేటర్ల దేవుడే రామ్ చరణ్ అనిపించుకునే రోజు దగ్గరలో ఉంది. అదే జూన్ 4. థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.